చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల పాటు అల్లు అర్జున్ ప్రశ్నించారు పోలీసులు. అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. దాదాపు 20 ప్రశ్నలు అడిగారు పోలీసులు. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో ఈ విచారణ సాగింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్. వైశాలి, ఈరోజు ఉదయం అల్లు అర్జున్ తన నివాసం నుంచి 10:30కు బయలుదేరారు. ఇప్పుడు 3:15 అవుతుంది. దాదాపు ఈ 5:30 గంటల సేపు ఆయన మొత్తం కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. 3:30 గంటల పాటు పోలీసులు విచారణ చేపట్టారు. చాలా అంశాలు ఆయన దగ్గర నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా ఇన్స్పెక్టర్, ఏసీపీ, ఇట్లా గుచ్చుగుచ్చి ఒక 5 టీమ్గా ఏర్పడినటువంటి పోలీసు బృందం ఆయనను ఒక్కరిగా చేసి అడ్వకేట్ కూడా ఉన్నారని తెలుస్తుంది. మొత్తానికైతే దాదాపు 25 ప్రశ్నల్ని ఆయన అడిగి ఆయన నుంచి ప్రశ్నల వర్షమే కురిపించినట్టుగా మనకు అర్థమవుతుంది. దాంట్లో చాలా అంశాలు ఆయన నుంచి రాబట్టుకునే ప్రయత్నం చేశారు. దీంట్లో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ చాలా అంశాలని ఆయన అంటే వాస్తవానికి ఆయన డైరెక్ట్ గా ఆయన ప్రమేయం చనిపోవడానికి ప్రమేయం లేకపోయినప్పుడు కూడా ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆయన పాత్ర కూడా ఉందనే ఉద్దేశంతో A11గా పెట్టినటువంటి విషయం తెలిస్తే అయితే మధ్యంతర బెయిల్ అంశం మీద మనం చూసాం. మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలా లేదా అన్నటువంటి అంశం మీద కూడా ఈ రోజు దీని మీద ఈయన ప్రశ్నల్ని రాబట్టుకునే అంశం మీద ముడిపడి ఉంది. అందుకనే ఈ 3:30 గంటలు విచారించిన తర్వాత ఆయన ఇంటికి పంపించినట్టు తెలుస్తుంది. అయితే ఏ క్షణమైనా మళ్ళీ నిన్ను పిలుస్తాము అనే విషయాన్ని అయితే పోలీసు అధికారులు చెప్పినట్టుగా కూడా సమాచారం. ఈ 3:30 గంటల పాటు అల్లు అర్జున్ ఏమడిగారు అనేది ఇప్పుడు చాలా వరకు సందేహంగా ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రధానంగా పోలీస్ డౌట్లో ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. రేవతి చనిపోయినప్పటికి కూడా సమాచారం తెలిసినప్పటికి కూడా నెక్స్ట్ డే వరకు కూడా నీకు తెలవలేదని ఎలా బుకాయించారనేటువంటి విషయం కావచ్చు. ఎందుకు ఆ ఏరియాలో ఒక ర్యాలీగా తీయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు, ఇట్లా చాలా రకాలైనటువంటి క్వశ్చన్లు, దాదాపు 25 క్వశ్చన్లు ప్రశ్నలు అందించి అడగడం జరిగింది. దానికి కొన్నిటికి మౌనంగాను, కొన్నిటికి తెలియదని చెప్పడం కానీ, కొన్నిటికి స్ట్రైట్ గా ఆయన చెప్పినట్టుగా కూడా సమాచారం ఉంది. ఏదైనా కూడా లేటెస్ట్ గా పోలీసు శాఖ రీసెంట్ గా ప్రెస్ క్లబ్ లో రిలీజ్ చేసినటువంటి ఏదైతే వీడియో ఉందో 10 మినిట్స్ వీడియో, అది పిన్ పాయింట్ గా చూపిస్తూ అల్లు అర్జున్ నువ్వు ఏదైతే ప్రెస్ మీట్ లో పదే నా పాత్ర లేదు, నేను ఎక్కడ కూడా నేను జులూస్ లాగా ఇక్కడ ర్యాలీగా తీయలేదు, ఎక్కడ అభివాదం చేయలేదు, ఇట్లాంటి ఏదైతే ప్రెస్ మీట్ లో చెప్పాడో మరి దీనికి ఆధారాలు ఏంటి, ఇంత క్లియర్ కట్ గా వీడియోలో కనిపిస్తుంది కదా అని కూడా పోలీస్ అధికారులు ఆయనకు చూయించినట్టుగా కూడా తెలుస్తోంది. దీన్నే అప్పుడు నీళ్లు నమ్మినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఆ వీడియోలు పదే చూపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇలా చేయడం తప్పు కాదా, మీకు అనిపించలేదా, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆయన అడిగే ప్రయత్నంలో కొంత మౌనంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ ఇక్కడ ఏదో తప్పు చేసినటువంటి ఫీలింగ్ అల్లు అర్జున్కి కనిపించింది. మిగతా వాటికి మాత్రం చాలా స్ట్రైట్ గానే ఆన్సర్ చెప్పినట్టు తెలుస్తుంది. అక్కడ కొంత కన్విన్స్ అయినట్టు తెలుస్తుంది. అందుకనే ఆయనను ఇంటికి పంపించేశారు. వివిధ సెక్షన్ల కింద ఇప్పటికే ఆయనకు పోలీసులు ఆయనను కేసు పెట్టడం జరిగింది. ఆయన అర్ధరాత్రి వరకు కూడా అక్కడే ఉండడం, తెల్లారుజామున మళ్ళీ ఆయన రావడం, ఇదంతా మనం చూసాం. ఈ మొత్తం December 4న జరిగినటువంటి బెనిఫిట్ షోకు సంబంధించినటువంటి దీంట్లో రేవతి చనిపోవడం, వాళ్ళ కొడుకు కూడా ఇంకా సీరియస్గా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుంది. ఇప్పటికే పోలీసులు కూడా దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు చాలా పకడ్బందీగా ఈ విచారణ కూడా చేపట్టారు. అందుకనే మనం చూసాం ఈరోజు మళ్ళీ 10:30కు ఈరోజు పిలవడం కానీ, స్టేషన్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ చేయడం కానీ, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి. మరి కాపాసెట్లో మరో 10-15 నిమిషాల్లో ఆయన అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ ఎవరైనా అడ్వకేట్తో మాట్లాడిపిస్తారా లేదా అని చూడాలి. ఇదంతా కోర్టు ఉల్లంఘన కిందికి వస్తుంది కాబట్టి గతంలో మాట్లాడిన దాని మీదనే ప్రభుత్వం కొంత సీరియస్ అయింది. రీసెంట్గా ఆయన ఇంటి మీద కూడా కొంతమంది దాడుకు పాల్పడినటువంటి సంఘటన మనం చూసాం. OUJACకి సంబంధించినటువంటి అంశం ఇదంతా ఉన్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా ఆ పార్టీ శ్రేణులు కూడా పిలిపివ్వడం జరిగింది. ఎవరు ఇక్కడ నుంచి అల్లు అర్జున్ మీద మాట్లాడొద్దని కూడా చెప్పారు. అందుకని ఎవరు కూడా మాట్లాడలేదు వాళ్ళ మార్నింగ్ నుంచి కూడా. బట్ చూడాలి అల్లు అర్జున్ వైపు నుంచి ఇంకెవరన్నా ఆయన ఇంటికి చేరుకున్న తర్వాత మాట్లాడతారా చూడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి అయితే ఈ రోజు విచారణలో 3:30 గంటల్లో పోలీసు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి దాని మీదనే ఆయన కొంత
ఇబ్బంది పడ్డట్టు తెలుస్తుంది. అంత వీడియో ఏదైతే కట్ చేసి నీట్గా ఆయన ర్యాలీ చేసిన అంశం కానీ, లోపల తొక్కిసలాట జరిగిన విషయాన్ని కానీ, బౌన్సర్లు తొక్కుకుంటూ లోపలికి వెళ్ళిన కానీ, థియేటర్ లోపలికి వెళ్ళి పోలీసులు పదే పదే మీరు బయటికి వెళ్ళండి థియేటర్ నుంచి, బయట శాంతి భద్రతల సమస్య ఉందని ఒక ఏసీపీ స్థాయి అధికారి లోపలికి చెప్పినా కూడా అట్నే మౌనంగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా ప్రతిదీ పిన్ పాయింట్గా వీడియోస్ వాళ్ళ దగ్గర సేకరించి పెట్టుకున్నారు. అవన్నీ భద్రపరిచి ఒక వీడియో రూపంలో అల్లు అర్జున్కి చూపించాడు కనుక అక్కడ కొంత ఇబ్బంది పడ్డట్టు తెలుస్తుంది. ఏదైనా కూడా అన్నిటికీ ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన ఇంటికి అయితే పంపించారు. చూడాలి, మరొకసారి మేబీ రేపు ఎల్లుండో మళ్ళొక సందేహం ఉంటే మళ్ళీ పిలుస్తామని చెప్పారు. దానికి నేను ఎప్పుడైనా అందుబాటులో ఉంటాను, ఎక్కడికి హైదరాబాద్ దాటి ఎక్కడికి వెళ్ళను అని చెప్పిన సందర్భంలోనే ఆయన ఇంటికి పంపించినట్టుగా తెలుస్తోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నరేందర్.